ఈ రాడ్ గార్డ్ మీద కేసు అయిందటగా కాకినాడలో. మేబీ అక్కడ యాక్షన్ తీసుకోలేదనుకుంటా ఇంకా, బట్ వీడి మీద ఇంకొక 2 కేసులు అయినాయి. షిరిడీలో అయ్యింది, దిల్సుఖ్ నగర్లో అయ్యింది. వాళ్ళు అక్కడ యాక్షన్ తీసుకున్నా తీసుకోకపోయినా షిరిడీలో దిల్సుఖ్ నగర్లో ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. తీసుకునేటట్టు మేము చేస్తా, ఎవరిని వదిలిపెట్టను. సనాతన ధర్మం అని చెప్పుకుంటూ సనాతన ధర్మానికి సంబంధం లేని హిందుత్వవాదం ఒకటి పట్టుకొని అదే పనిగా పక్కన మతాలని దూషిస్తూ ధర్మాన్ని నువ్వు కాపాడాలి అని అంటే పక్కన మతాలు తిట్టాలి అని ఒక ప్రొపగాండా వీళ్ళు ఏదైతే క్రియేట్ చేసిరో సోషల్ మీడియాని మొత్తం ఆక్రమించుకొని దాన్ని అంతం చేయాలి ఫస్ట్. ఎందుకంటే సనాతన ధర్మంలో వచ్చిన ఏ ఋషి కానీ పీఠాధిపతి కానీ ప్రవచనకర్తలు కానీ పక్కన మతాలని తిట్టండి ఇదే సనాతన ధర్మం అని వాళ్ళు చెప్పలేదు. ఇంకా హిందువులు కన్వర్ట్ అవ్వకుండా ఇందులోనే ఎందుకున్నారు అంటే వాళ్ళకి అంతో ఇంతో బేసిక్స్ తెలుసు కాబట్టి మా నాన్న ఇది ఫాలో అయ్యిండు నేను ఇది ఫాలో అవ్వాలి అంతే. కానీ ఇట్లాంటి కొడుకులు వచ్చి అదే పనిగా పక్కన మతాలని తిడుతుంటే అసలు ఇదా హిందుత్వవాదం ఇదా సనాతన ధర్మం అని చెప్పి సనాతన ధర్మం గురించి జ్ఞానం లేని యంగ్స్టర్స్ కూడా చిరాకు పడుతున్నారు. ఈ మధ్య హిందూ సమ్మేళనం అని పెడుతున్నారు కదా, ఈయన కూడా పిలుస్తున్నారు దానికి, వీడికి ఏదో జ్ఞానం ఉన్నట్టు. అక్కడ నేను ఇద్దరితో మాట్లాడిన, ఈయన పిలుస్తున్నారని చెప్పారు. వీడి మీద కేసు అయిందంటగా కాకినాడలో. అంటే అయిందన్నా ఇంకో 2 దగ్గర కూడా అయ్యింది, తిరుగుతాడు నా కొడుకు అని చెప్పా. ఈయన మాత్రం పిలవకండి, ఛాన్స్ ఉంటే క్యాన్సిల్ చేయండి ఈ ఈవెంట్ అని చెప్పిన. ఎంత తీసుకుంటుండో తెలుసా? పేరుకి సన్యాసి, ఈడొచ్చి మాట్లాడాలి, ఆ హేటెడ్ స్ప్రెడ్ చేయాలి అంటే 20,000 ఈడు వసూలు చేసేవి. ఇంకోటి డబ్బులు ఇచ్చేది ఉంటే 50,000 కూడా తీసుకుంటాడు. వీడికి ఒక్క ఇల్లు లేదు పాడు లేదు. ఎక్కడికన్నా వచ్చినప్పుడు ఎవరికొకరికి ఫోన్ చేస్తాడు, నేను అక్కడికి వస్తున్నా ఒక 2 రోజులు ఏమన్నా అకామిడేషన్ ఇప్పించగలుగుతావా అంటాడు. ఈడేదో స్వామీజీ అని, ఈడేదో పెద్ద పుడింగి గాడని చెప్పి రాడ్ గాడని తెలవక వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చిండు గొప్ప స్వామీజీ అని చెప్పి ఆడ అడిగిన అకామిడేషన్ ఇస్తున్నాడు, ఆడ అడిగిన డబ్బులు ఇస్తున్నాడు. సన్యాసికి అందుకే డబ్బులు భిక్షాటన దేనికి చేస్తాడు సన్యాసి? డబ్బులు హడకమింగడానికి కాదు. ఆ 3 పూటలు ఏదైతే ఫుడ్ కావాలో శరీరం నించోబెట్టుకోవడానికి, దట్టు దేవుడి నామస్మరణ చేయడానికి, దానికి నీకెందుకే డబ్బులు? ఏం పీకినవన్నీ నీకు డబ్బులు ఇవ్వాలి? నిన్ను మాత్రం నేను అస్సలు వదిలిపెట్ట. 2 సంవత్సరాల నుంచి గెలుగుతున్నావు నా కొడక. నువ్వు నీ వల్ల నువ్వు పెట్టిన ఏదో కామెంట్ల వల్ల ఎవరికి చెప్పుకోవాలో తెలియక 2023లో 3 నెలల్లో 83,000 సబ్స్క్రైబర్స్ ఉన్న నా యూట్యూబ్ ఛానల్, 2.5 కోట్ల వ్యూస్ వచ్చిన యూట్యూబ్ ఛానల్ జస్ట్ 3 monthsలో, ఓన్లీ 1.5 monthలో 1 crore వ్యూస్ వచ్చాయి నా షార్ట్స్కి. నువ్వు పెట్టిన చిల్లర కామెంట్లు, ఏదో కామెంట్లకి నేను డిలీట్ చేసుకోవాల్సి వచ్చింది ఆ ఛానల్ని. నిన్ను మాత్రం ఇప్పుడు వదిలిపెట్టాను నా కొడక రాడ్గా. అరే ఊకే క్రిస్టియన్స్ మీద పడి అదేం బ్రతుకురా నీది? దరిద్ర బొట్టు బ్రతుకు. బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు. అది ఎవడరా నీకు సన్యాసం ఇచ్చింది? ఇస్కాన్ వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టాలి, ఈడేదైతే బట్టలు వేసుకొని ఇస్కాన్ని రిప్రజెంట్ చేస్తే తీసుకోండి అని చెప్పి. అనవసరంగా ఆ సంస్థ పేరు ఖరాబ్ చేస్తుంది వీడు. ఇస్కాన్లో నిన్ను ఎవరు దేకారంట గారా? బంజారా హిల్స్ పోతావంటగా గోల్డెన్ టెంపుల్కి, నీతో ఎవడు మాట్లాడాడంటగా, అక్కడ రూల్ అంటగా అది. లోపల పోతావు బయటికి వస్తావు. ఏం బ్రతుకురాని ఇది? దరిద్ర గొట్టు బ్రతుకు. బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు. ఏం బ్రతుకురాని ఇది? వీడికి నువ్వు వాట్సాప్లో మెసేజ్లు పెడితే కూడా యేసు ప్రభుని తిడతాడు, బైబిల్ని తిడతాడు, సాయిబాబాని తిడతాడు. ఇదే వీడి బ్రతుకు. పిలిచి మరీ తిట్టాలా ఎవరైనా క్రిస్టియన్ పోతుంటే? నీకేందిరా ప్రాబ్లం? నీకంత ఉంటే నువ్వేదైతే ఇస్కాన్ని రిప్రజెంట్ చేస్తున్నావో దాని ఫౌండర్ శ్రీల ప్రభుపాద, ఆయన ఏం రాసిండో చూడు ఇంటర్వ్యూలో. 1974లోనో 64లోనో ఎప్పుడో ఇంటర్వ్యూ అది. కృష్ణుని యాక్సెప్ట్ చేసిన వాడు జీసస్ క్రైస్ట్ని యాక్సెప్ట్ చేయాలి, జీసస్ క్రైస్ట్ని యాక్సెప్ట్ చేసిన వాడు కృష్ణుని యాక్సెప్ట్ చేయాలి, లేకపోతే వాడికి జీరో నాలెడ్జ్ అని ఇస్కాన్ ఫౌండర్ మీకు గురువే అవుతాడు కదా. మరి ఆయననే కదరా చెప్పింది. మరి నీకేంద్రా ప్రాబ్లం? ఏంద్రా నీకు ప్రాబ్లం? నువ్వు ఎవరితో ఫైట్ చేయాలి ఫస్ట్? నీ ఇస్కాన్ సంస్థతో ఫైట్ చేయ నీకు దమ్ముంటే పో. నేను కొన్ని క్వశ్చన్లు ఇస్తా జీసస్ క్రైస్ట్ గురించి. ఇస్కాన్ వాళ్ళ బుక్కులు ఏం రాసుకో. నీకు క్రిస్టియానిటీతో అంత ప్రాబ్లం కదా, జీసస్ క్రైస్ట్తో అంత ప్రాబ్లం కదా. చర్చిల ముందు పోయి నించుంటావు కదా పెద్ద పీకుడు కానీ లెక్క, ఇంత పెద్ద లిస్ట్ ఒకటి వేసుకొని భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టు 11 సూత్రాలలాగా పోయి ఇస్కాన్ టెంపుల్ ముందు నించో. ఎందుకు జీసస్ గురించి మీరు రాసిరు, నేను దానికి ఎగెన్స్ట్గా ఫైట్ చేస్తున్నా
సో మీరు అది తీసేదాకా నేను నిరాహార దీక్ష చేస్తా అని చెప్పి చెయ్యవు. వద్దు, ఎందుకంటే చేత కాదు కాబట్టి. వాళ్ళు కేసులు వేస్తలేరు కాబట్టి నువ్వు ఇంకా బ్రతికున్నావు. లేకపోతే నువ్వు మాట్లాడిన మాటలకి లైఫ్ టైం కాదు, వచ్చే జన్మలో కూడా నువ్వు జైల్లోనే ఉండాలి. నీ పుట్టుక అక్కడైతే సావు అక్కడైతే. అంత దరిద్రగొట్టు బ్రతుకుతున్నావు నువ్వు. అన్ని దరిద్రగొట్టు మాటలు మాట్లాడుతున్నావు నువ్వు. అరే నీకు జీసస్ గురించి అంత ప్రాబ్లం అయితే నీకు భలో దమ్ముంటే భవిష్య పురాణంలో శాలివాహనుడు జీసస్ శరీరం వదిలిపెట్టిన 78 సంవత్సరాలకి జీసస్ని కలిసినట్టు ఉంది. పోయి వ్యాసుడితో ఫైట్ చేయి. దానికి నువ్వు ఆదిశంకరాచార్యుడు ఏదైతే అంత గొప్ప అనుష్ఠానం చేశారో అలాంటి ఆదిశంకరాచార్యుడిలాగా నువ్వు అవ్వాలి. అప్పుడే నీకు వ్యాసుడి దర్శనం అవుతుంది. నీ అవకాదికి నువ్వు బూతులు మాట్లాడే మాటలకి వ్యాసుడి పేరు తలుచుకోవడానికి కూడా నీకు అర్హత లేదు. నీకు ఎక్కడి నుంచి వస్తుందో వ్యాసుడి దర్శనం, నువ్వు వ్యాసుని క్వశ్చన్ చేయడానికి. నీకు దమ్ముంటే భవిష్య పురాణంలో నుంచి శాలివాహనుడు జీసస్ని కలిసిన ఘట్టం తీపిరా. ఉండదు. ఈశాకి బో, అక్కడ సర్వధర్మ స్తంభ అని ఒకటి పెట్టిర్రు, అందులో శిలువ కూడా ఉంటుంది. పోయి ఈశా మీద ఫైట్ చేయి. అయ్యొద్దు, ఎందుకంటే కొత్త ర్యాంప్ చేస్తారు కాబట్టి చింపి పడేస్తారు. కానీ ఆ మతం వాళ్ళు నిన్నేం అనట్లేదని వాళ్ళ మీద ఏడుస్తూ ఉంటావు. ఏం బ్రతుకురా నీ దరిద్రపు గొట్టు బ్రతుకు. సభకి నువ్వు రావాలంటే నీకు 20,000 ఇవ్వాలా? దేనికిరా ఇవ్వాలి? క్రిస్టియన్స్ని తిడుతున్నందుక? ఎప్పుడన్నా నీ బ్రతుకి సనాతన ధర్మం గొప్పతనం చెప్తే ఒక 1 మినిట్ అయినా మాట్లాడినావా కంటిన్యూగా? లేదు. ఛాన్స్ ఇస్తే ఓ 20 నిమిషాలు 30 నిమిషాలు ఛాన్స్ ఇచ్చిన ఫస్ట్ 1 నిమిషంలో, అందులో అర్ధ నిమిషం జై శ్రీరామ్ అంటావు, మిగతాదంతా క్రిస్టియన్స్ని తిట్టడమే పనిలాగా పెట్టుకుంటావు. దేనికి పనికొచ్చిందిరా నీ సన్యాసం? ఎవడరా నీకు సన్యాసం ఇచ్చింది? లలిత్ కుమార్, భారత్ వర్ష, భాస్కర్ కిల్లి, కరుణాకర్ సుగ్న, రాడ్డా మనోహర్ దాస్, ఈ 5 కొట్టుకుంటారు. ఇంకా వీళ్ళకి అర్థం కావట్లే వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ బతుకు ఏమవుతుందో. నేను మాత్రం ఈ నా కొడుకులను అస్సలు వదలను. ఏంటిది? అస్సలు వదలను. పోరా నీ ఇస్కాన్ టెంపుల్కి పో. విగ్రహాలకి, కృష్ణుడి విగ్రహాలు ఇవన్నీ ఉన్నాయి కదా, మరి శాంటాక్లాస్ బట్టలు వేసిరు. పోయి క్వశ్చన్ చేయి. చేత కాదు. మరి నీకు ఎట్లాంటి అర్హత లేకున్నా సరే మైసూర్ దత్తపీఠం నుంచి ఏ నా కొడుకునైతే ఎల్లదెంగిర్రో ఆ నిన్ను పీల్చి ₹1,00,000 ఇప్పించిండు. నీకు ₹1,00,000 ఇంకెక్కువ ఖర్చు పెట్టించిండు కదా. మరి ఆయన అప్పాజీ గారు చూడు, ఇప్పుడు నువ్వు తీసుకున్న 1,00,000 తిరిగి నీ మీద ఖర్చు పెట్టిన 1,00,000 తిరిగిరా నీకు దమ్ముంటే. ఇయ్యవు. నీ అబ్బాయి ఏం బ్రతుకుతున్నారా? దరిద్రపు గొట్టు బ్రతుకు. బురదలో పంది బతుకుతున్నావు, నువ్వు బతుకుతున్నావు. ఏం తేడా ఉందిరా నీకు? అరే నువ్వు గుంటూరుకి ఎందుకు పోవో చెప్పురా. ఈడు ఒక హిందుత్వ సభకి పోయిండు. సభ అంతా అయిపోయింది. ఈడేదో పెద్ద పుడింగిగాడు, ఓ స్వామీజీ అని చెప్పి కలవడానికి కొందరు వస్తారు కదా. ఆటను ఒక ఆడపిల్ల వచ్చింది, భుజం మీద చెయ్యేసి చెప్పు తీసుకొని కొట్టింది. అందుకే అప్పటి నుంచి గుంటూరు బోడు. అడగండి గుంటూరు ఎందుకు బోడో ఈ నా కొడుకు. తాళ్ళపూడి ఈడి సొంతూరే కదా. సాయంత్రం లైట్లు ఆఫ్ చేయగానే పోతాడు, పొద్దున్న లైట్లు ఆన్ చేయకముందే బయటకు వచ్చేస్తాడు. రాడారికి గుడి దొరకడి నా కొడుకు తాళ్ళపూడి పోయినప్పుడు. అట్లా ప్రతి ఊర్లో విని వెలయ్యాలి. మనుస్మృతిలో ఉంటుంది ఇట్లాంటి చిల్లర లెక్కలు చేసేటోనికి గుండు కొట్టి, వీడికి ఆల్రెడీ గుండు ఉంది, ఇక్కడ ఎక్కడైనా బాడీ మీద ఒక ఘాటేసి వదిలిదెంగుతారంట. ఎందుకంటే ఆడికి ఇంకొక దగ్గర వేరే ఊర్లోకి రానియరు, ఎవడు పనిలోకి పెట్టుకోడు. సూసైడ్ చేసుకోవడం సనాతన ధర్మం యాక్సెప్ట్ చేయదు కాబట్టి ఊరు అట్లనే తిరిగి ఆకలితో ఎవడు ఫుడ్ పెట్టాడు కాబట్టి దగ్గర కూడా చేర్చారు కాబట్టి చచ్చిపోయేటోళ్ళు. అట్లాంటి శిక్ష వేయాలి ఇట్లాంటి వానికి. వీడు దారిన పోతుంటే చర్చి కనిపిస్తే తిడతాడు, దారిన పోతే సాయిబాబా గుడి కనిపిస్తే తిడతాడు, దారిన పోతుంటే ఒక మసీద్ కనిపిస్తే తిడతాడు. ఏం బ్రతుకుతున్నావు? దరిద్రపు గట్టు బ్రతుకు. నువ్వు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు. దరిద్రపు నా కొడక. కామెంట్లో బైబిల్ని తిడతాడు, కామెంట్స్లో సాయిబాబాని తిడతాడు. వీడికి సంబంధం లేకుండా వచ్చి గెలుక్కుంటా ఉంటాడు. ఒక్క లక్షణమైన నీకుందారా సన్యాసి లక్షణం? ఒకటి లేదు. నీలాంటోళ్ళ వల్ల అసలు కాషాయం ఎవరైతే కట్టుకుంటారో, సత్తంది ఎవరైతే న్యాసం చేయడానికి వాడి జీవితం మొత్తం స్పెండ్ చేశారో అట్లాంటి వాళ్ళకి కూడా ప్రాబ్లం అవుతుందిరా. రాడ్డు నా కొడక. నీ వల్ల ఎప్పుడన్నా నీ బ్రతుక్కి సనాతన ధర్మం గొప్పతనం చెప్పినావురా? ఒక ఎడ్యుకేట్ చేసినావా? లేదు. ఓ హిందూ వచ్చినా సరే బైబిల్ని తిడతావు, ఓ క్రిస్టియన్ వచ్చినా సరే బైబిల్ని తిడతావు. ఏం బ్రతుకురా నీది? బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు. దరిద్రపు నా కొడక. పెద్ద పీకుడు గాడు రామాయణం గురించి ఇంటర్వ్యూ ఇవ్వడానికి పోయిండు. యాంకర్ ఒక క్వశ్చన్ అడిగిండు. రావణాసుడు సీతమ్మని ముట్టుకున్నాడు కదా ఎత్తుకెళ్ళేటప్పుడు, మరి అది వాల్మీకి రామాయణంలోనే ఉంది కదా, మరి ఎందుకు చచ్చిపోలే? తల 1000 రక్కలయ్యి అని అడిగితే, చాలా మంచి క్వశ్చన్ వేసినావు,
పెద్దవాళ్ళే సమాధానం చెప్పాలి. మరి ఏం పిక్కోడానికి పోయినవారా అక్కడ? ఏం పిక్కోడానికి పోయినావు? నీకు రామాయణం రాదు, ఓ మహాభారతం రాదు, నీ బ్రతుక్కేది రాదు, బైబిల్ని తిట్టడం తప్ప. దరిద్రపు నా కొడుకులందరూ సోషల్ మీడియాలో పడ్డారు, ఫోన్పే జీపేలు పెట్టుకొని అదే పనిగా బైబిల్ని తిడుతూ. ఒకడు 10 సంవత్సరాల నుంచి, ఒకడు 5-6 సంవత్సరాల నుంచి, ఇంకొకడు సంప్రదాయాల మీద పడతాడు, ఇంకొకడు బొట్టు పెట్టుకోడు. దరిద్రపు నా కొడుకు, ప్రతి నా కొడుకు అడుగుదెంగుడే. ఇడితే మరీ దరిద్రం. మళ్ళీ చెప్తున్నా, ఈడు సభకి వీళ్ళు పిలవాలి అని అంటే 20,000 ఛార్జ్ చేస్తాడు. అదో పెద్ద సభ అయితే 50,000 కూడా ఛార్జ్ చేస్తాడు. దేనికి ఇస్తారు వీనికి డబ్బులు? పక్కన మతాలను తిట్టడానికా? ఏం నేర్చుకుంటారు దానివల్ల? ఋషి యజ్ఞం అంటే ఏంటో తెలుసా? మనకి 5 మహాయజ్ఞాలు ఉంటాయి. భూతయజ్ఞం, ఋషి యజ్ఞం, పితృయజ్ఞం, దేవయజ్ఞం, మానుష యజ్ఞం అని చెప్పి. ఇందులో ఋషి యజ్ఞం అంటే ఏంటిదో తెలుసా? ఇట్లాంటి సన్యాసులు ఎవడైతే ఉంటాడో వాళ్ళు, ఋషులు మనకైతే జ్ఞానం ఇస్తారో ఆ జ్ఞానాన్ని మనం అట్లీస్ట్ రోజుకి 5 నిమిషాలైనా వినాలి. అప్పుడే సనాతన ధర్మం నించి ఉంటుంది. అది ధర్మస్థాపన. ఈడెప్పుడన్నా ఋషి యజ్ఞం చేసి ఇటు బ్రతుక్కి చేయలే. ఈడు సన్యాసి ఏంటి, ఈడు స్వామీజీ ఏంటి, చెప్పుతో కొట్టేటోడు లేక. నాకు గనబడరా నాకు కొడక, నువ్వు చెప్పు తీసుకొని అటు ఇటు కొడతా గుంటూరులో ఒక అమ్మాయి కొట్టినట్టు. ఏం బ్రతుకుతున్నావు? దరిద్రపు కొట్టు బ్రతుకు. బుడిదలో పంది బతుకుతున్నావు, నువ్వు బతుకుతున్నావు. దరిద్రపు నా కొడక, నిన్ను మాత్రం నేను అస్సలు వదిలిపెట్టను రా. నువ్వు షిరిడీకి రావాలి, సాయిబాబా కాళ్ళు పట్టుకోవాలి, దిల్సుఖ్ నగర్ రావాలి, ఇక్కడ కేసుల చుట్టూ నువ్వు తిరగాలి. ఏదైతే ఇప్పటివరకు నువ్వు వసూలు చేసినావో నా కొడక, సాయిబాబా విషయంలో నువ్వు ఖర్చు పెడతావు. ఒంటి మీద ఉన్న బట్టలు కూడా అమ్ముకున్నా ఆపు తీరదు. నేల నాకిచ్చేస్తా నా కొడక నిన్ను. హరహరం మహాదేవ.